రేపు ఆషాఢమాసం చివరి శుక్రవారం చాలా విశేషమైన రోజు. నమస్కారం అండి. మనిషి జీవితంలో బయటకు కనిపించే సమస్యల కంటే లోపల ఉండే ఆలోచనలే చాలా శక్తివంతమైనవి. మన ఆలోచనలు మారితే మన నిర్ణయాలు మారుతాయి. మన నిర్ణయాలు మారితే మన జీవితం కూడా మారుతుంది. ఈ గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని లోతుగా వివరించిన గ్రంథాల్లో ఒకటి యోగ వాసిష్టం. యోగ వాసిష్టం మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే కష్టాల్లో కూడా మనిషి సరైన మార్గాన్ని ఎంచుకోగలడు. మనసు అశాంతిగా ఉంటే అవకాశాలున్నా వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేడు. ఫ్రెండ్స్, మన జీవితంలో డబ్బు సమస్యలు రావచ్చు, అప్పులు రావచ్చు, నష్టాలు రావచ్చు. కానీ ఆ సమయంలో మన ఆలోచనలని కోల్పోకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే భయంతో తీసుకున్న నిర్ణయం నష్టాన్ని పెంచవచ్చు, వివేకంతో తీసుకున్న నిర్ణయం మార్గాన్ని చూపించవచ్చు. అందుకే మన పెద్దలు భక్తితో పాటు మంచి ఆలోచనలను కూడా పెంచుకోవాలని చెప్పారు. ప్రార్థనతో పాటు కష్టపడాలని చెప్పారు. దైవ విశ్వాసంతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలని చెప్పారు. మన సాంప్రదాయాల్లో పరిహారాలకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇవి కేవలం బయట చేసే ఆచారాలు మాత్రమే కాదు, మనసుని ఏకాగ్రం చేసి మనలో ఆశని పెంచి మన మంచి మార్గంలో నడవటానికి గుర్తు చేసే ఒక ఆధ్యాత్మిక సాధనాలుగా భావించారు. ఈరోజు మనం తెలుసుకోబోయే పరిహారం కూడా అలాంటి ఒక పవిత్రమైన సంప్రదాయం. దీని వెనుకున్న భావం ఏమిటి? మన పెద్దలు ఎందుకు దీన్ని ఆచరించారు? దీంతో పాటు మనం జీవితంలో ఏం మార్పులు చేసుకోవాలి? ధనం, ధర్మం, మనశ్శాంతి ఎలా కలిసి నడవాలి? ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఎందుకంటే బయట పరిస్థితుల్ని మార్చే ముందు మన ఆలోచనలను మార్చుకోవటం అవసరం. ధర్మంతో కూడిన కర్మ, భక్తితో కూడిన ప్రయత్నం, వివేకంతో కూడిన జీవితం, ఇవే నిజమైన ఐశ్వర్యానికి మార్గం చూపిస్తాయి. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. రాబోతున్న ఆషాఢ మాసం చివరి శుక్రవారం అత్యంత పవిత్రమైన రోజు. ఆషాఢ మాసంలో వచ్చే చివరి శుక్రవారానికి లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి కటాక్షం మరియు శని దోష నివారణను అందించే అద్భుతమైన శక్తి కూడా ఉంది. ఈ రోజున మీరు స్నానం చేసే నీళ్లలోనండి ఒక చిన్న ఎలిమెంట్ని లేదా కొన్ని పవిత్రమైన వస్తువుల్ని కలిపి స్నానం చేసినట్లయితే మీ దరిద్రం అంతా కొట్టుకుపోయి అష్టైశ్వర్యాలు మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో మనం స్నాన జలానికి ఉన్న విశిష్టత ఏమిటి, ఏ వస్తువులు కలిపితే ఎలాంటి ఫలితం వస్తుంది అనే విషయాన్ని చాలా ప్రశాంతంగా క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు స్నానం చేసే నీటికి అంత శక్తి ఉందా అని మీకు అనుమానం రావచ్చు. మన సాంప్రదాయాల్లో నీళ్ళని కేవలం శారీరక శుభ్రత కోసమే కాకుండా పంచభూతాల్లో ఒకటైన పవిత్రమైన శక్తిగా భావిస్తాం. మన శరీరంలో కూడా 70% అన్నమాట పైగా నీరే ఉంటుంది. మన చుట్టూ ఉండే విశ్వశక్తిని, ఇక ధనాకర్షణ తరంగాలను గ్రహించే శక్తి ఒక నీటికి మాత్రమే అధికంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ అండి, మీరు రోజంతా ఎండలో పని ఒత్తిడిలో అలసిపోయి ఇంటికి వచ్చారనుకోండి, అప్పుడు గ్లాస్ నీళ్లు తాగినా లేదా చల్లటి నీళ్లతో స్నానం చేసి బయటకి రాగానే మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఆలోచించండి. మీలో ఉండే ఆ నెగిటివిటీ అంతా ఆ క్షణంలోనే మాయమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకే పెద్దలు చెప్తుంటారు, మన జాతకంలో ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా, శని ప్రభావం ఉన్నా లేదా నరదృష్టి ఉన్న వెంటనే పలానా పుణ్యక్షేత్రానికి వెళ్ళి సముద్రాల్లోనో నదుల్లోనో లేదంటే గుడి కోనేరుల్లోనో స్నానం చేసి రండి అని. ఎందుకంటే ఆ నీటికి మన శరీరంలో మరియు మన చుట్టూ ఉండే నెగిటివిటీని లాగేసి శుద్ధి చేసే శక్తి ఉంటుంది. అదేవిధంగా ఈ ఆషాఢ మాసం చివరి శుక్రవారం రోజు మన ఇంట్లోనే స్నానపు నీళ్ళని తీర్థంలా మార్చుకునే అద్భుతమైన అవకాశం మనకి లభిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఈ పరిహారం చేయటం చాలా సులభం. దీనికి వేల రూపాయలని ఖర్చు చేసే అవసరం లేదు. పెద్ద పెద్ద హోమాలు లేవు, కఠినమైన నియమాలు అవసరం లేదు. మన శాస్త్రాల్లో చెప్పినట్టండి, బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య స్నానం చేస్తే అత్యుత్తమమైనది, దివ్యమైన ఫలితాలు ఉంటాయి.
కాకపోతే ఒకవేళ ఉద్యోగాలు లేదా పనుల వల్ల లేదా మందులు వేసుకొని చాలామంది అనారోగ్యాల వల్ల పడుకుంటారు కదా, వారు ఆ సమయంలో స్నానం చేయటం కుదరకపోతే మీరు ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రం ఏ సమయంలో స్నానం చేసినా సరే ఈ పరిహారాన్ని రేపు మీరు పాటించవచ్చు. ఇది ఎలా చేయాలి అంటే, ముందుగా ఒక చిన్నది ఇత్తడి చెంబు లేదా గాజు పాత్రలో నీళ్లు తీసుకోండి. అందులో ఇప్పుడు చెప్పబోయే వస్తువుల్లో మీకు లభించిన 1 లేదా 2 లేదా అన్నిటిని వేసి కాసేపు ఉంచండి. మొత్తం వేయాలన్న రూల్ ఏం లేదండి. ఒకవేళ మీ దగ్గర మొత్తం ఉంటే మొత్తం వేసుకోవచ్చు, లేకపోతే 1 లేదా 2 అయినా వేసుకుంటే సరిపోతుంది. అయితే మీరేం చేస్తారంటేనండి, మీకు టైం లేకపోతే రేపు పొద్దున్నైనా పెట్టుకోవచ్చు ఇవి, లేదా ముందు రోజు రాత్రైనా నానబెట్టుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మీరు స్నానం చేసే బకెట్ నీటిలో ఈ చెంబులోని నీళ్ళని 1 స్పూను లేదా కొద్దిగా లక్ష్మీదేవిని సమర్పిస్తూ చెంబుతోనండి మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ స్నానం చేయండి. అంటే ఈ బకెట్ నీళ్ళలో నుండి ఈ చెంబులో నీళ్ళని 1 స్పూన్ అయినా వేసుకోండి. కొద్దిగా కలుపుకోవాలి, మరి చెంబుడు పోసుకునే పని లేదు. ఇంటిల్లి పాది చేయాలి కాబట్టి కొద్దిగా పోసుకుంటే సరిపోతుందండి. ఒక్కొక్క స్పూన్ వేసుకున్నా సరిపోతుందని కూడా పండితులు అంటున్నారనమాట. అయితే ఇంతకీ నీళ్ళల్లో వేయాల్సిన ఈ విశేషమైన వస్తువులు ఏమిటి అసలు అని కనుక మనం చూసుకుంటున్నట్టయితేనండి, మొదటిది వచ్చేసండి ఉత్తరేణి వేరు. మూలికా శాస్త్రంలోనూ పరిహార శాస్త్ర విధానాల్లోనూ ఉత్తరేణికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఇది ఆకర్షణ శక్తిని, ముఖ్యంగా ధనాకర్షణ శక్తిని విపరీతంగా పెంచుతుంది. ఈ వేరుని తెచ్చుకొని శుభ్రంగా కడిగి పసుపు నీళ్ళల్లో శుద్ధి చేసిన తర్వాత స్నానపు నీళ్ళల్లో వేయాలి. ఇది మీలోని దరిద్ర యోగాన్ని తొలగిస్తుంది. రెండవది వచ్చేసండి వట్టివేరు. వట్టివేరు. మన గుళ్ళల్లో దేవుళ్లకు వట్టివేరు మాలలు వేయటం చూస్తూనే ఉంటాం. వట్టివేరు అనేది సాక్షాత్ లక్ష్మీదేవి నివాసం ఉండే పవిత్రమైన మూలిక. ఇది శరీరంలోని అధిక వేడిని తగ్గించి ప్రశాంతతను ఇవ్వటమే కాకుండా ఇంట్లోకి ఐశ్వర్యం రావటానికి ఉన్న ఆటంకాలన్నిటినీ, అడ్డుగా ఉన్న వాటిని తొలగిస్తుందన్నమాట. మూడవది వచ్చేసండి రూ. 2 నాణెం. మూడవది రూ. 2 నాణెం అండి. ఈ శుక్రవారం రోజండి మనం శుక్రగ్రహం లక్ష్మీదేవితో పాటు చంద్ర భగవానుడికి కూడా ప్రీతికరమైంది. ఉదయమే ఒక రూ. 2 నాణ్యానికి పసుపు కుంకుమ అద్ది మీ పూజా మందిరంలో ఉంచండి. ఆ నాణ్యాన్ని స్నానం చేసే నీళ్లలో వేసి లక్ష్మీదేవినికి, చంద్ర భగవానుడికి, శుక్ర భగవానుడికి మొక్కేసుకోండి. నా ఇంట ధనధాన్యాలు పెరగాలి, అప్పుల బాధలు తొలగిపోవాలి అని వేడుకుంటూ స్నానం చేయండి. ఆ నాణ్యాన్ని శుభ్రం చేసేయండి. ఇంట్లోని మిగతా వారు కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. నాలుగవది వచ్చేసండి నల్ల నువ్వులు. నల్ల నువ్వులు అంటేనే శాస్త్రాల ప్రకారం శ్రీ మహావిష్ణువు స్వేద బిందువు అంటే చెమట పొట్టు నుంచి ఉద్భవించాయని పురాణాల్లో చెప్పబడింది. మీకు ఏలినాటి శని, అష్టమ శని లేదా శని మహాదశ నడుస్తుంటే జీవితంలో ఎంత సంపాదించినా డబ్బు నిలవదు, అప్పులే పెరుగుతున్నాయి అనుకున్న వారు ఏం చేస్తారంటే ఒక 4 నల్ల నువ్వుల్ని స్నానం చేసే నీళ్ళల్లో వేసి స్నానం చేస్తే శని ప్రభావం తగ్గి ఆర్థికంగా మీకు స్థిరత్వం అనేది లభిస్తుంది. ఐదవది వచ్చేసి లవంగాలండి. ధనాకర్షణ యంత్రంలా పనిచేస్తాయి. మన ఇంట్లోనే లభించే లవంగాలకు నెగిటివ్ ఎనర్జీని పటాపంచలు చేసే శక్తి ఉంది. ఏంటంటే 2 లేదా 3 లవంగాల్ని తేలిక మీరు నలిపేసి అంటే దంచేసి నీళ్ళల్లో వేయండి. ఇది మీకు ఎదురయ్యే నరదృష్టిని, వ్యాపారంలో వచ్చే నష్టాల్ని నివారించి ధనగమనాన్ని పెంచుతుంది. ఆరవది వచ్చేసి కొబ్బరి పాలండి. ఒక చిన్న కొబ్బరి ముక్కని నలిపి లేదా తురిమి దాని నుంచి వచ్చే కొబ్బరి పాలను కేవలం 1/2 స్పూను ఈ స్నానం నీళ్ళల్లో కలపండి. ఇది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన నైవేద్యం లాంటిది. ఇలా స్నానం చేయటం వల్ల మొక్కల్లో దివ్యమైన వర్చస్సు వచ్చి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఏడవది వచ్చేసి కల్లుప్పు అండి. రాతుప్పు మహాలక్ష్మి స్వరూపం. ముఖ్యమైనది మనకేంటి అంటే కల్లుప్పు. క్షీరసాగరం నుంచి మహాలక్ష్మి అమ్మవారితో పాటు ఉద్భవించిందే కల్లుప్పు, దొడ్డుప్పు. ఇంట్లో ఎంతటి దరిద్రం ఉన్నా స్నానం నీళ్ళల్లో కొద్దిగా కల్లుప్పు వేసి స్నానం చేస్తే శరీరంలోని దరిద్ర భారం, నరదిష్టి, నకారాత్మక శక్తులు తక్షణమే తొలగిపోతాయి. అంతేకాదు ప్రతి విశేషమైన రోజునండి కల్లుప్పుతో స్నానం చేయటం అంటే అష్టైశ్వర్యాలకి వస్తాయన్నమాట. అంటే అష్టైశ్వర్య ప్రదాయకం అని కూడా పండితులు అంటున్నారు. ఈ 7 వస్తువుల్లోనండి మీ దగ్గర ఉన్న ఏ ఒక్క వస్తువునైనా లేదా 2 వస్తువులనైనా మీరు ఉపయోగించుకోవచ్చు.
ఒకవేళ ఏమీ దొరక్కపోతే కేవలం ఇంట్లో ఉండే కల్లుప్పు వేసి కూడా స్నానం చేసినా కూడా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర 7 ఉన్నాయండి అనుకోండి, ఆ 7 వేసి చేసినా చాలు. ఈ ఆషాఢ మాసం చివరి శుక్రవారం రోజు మీరు చేసే ఈ చిన్న పరిహారం వల్ల సంవత్సరం పొడవునా మీకు ధనానికి లోటు ఉండదు. ఎంత పెద్ద ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, రోగ బాధలతో సతమతమవుతున్నా వాటి నుంచి బయటపడే స్పష్టమైన మార్గం మీకు కనిపిస్తుంది. మీ నొసటి రాతని మార్చే అద్భుతమైన శక్తి విశ్వానికి ఉంది. మీరు పూర్తి విశ్వాసంతో, భక్తితో ఈ పని చేసి చూడండి. మీకు మిరాకిల్సే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు.